Hello people, welcome back to All Jobs Notified. Here I bring you the latest work from home, part-time and full-time job opportunities. Before starting the video, make sure to like the video, subscribe to the channel and don't forget to hit the bell icon. Let's get started. మరి ఇవాల్టి వీడియోలో మీకోసం అయితే ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. సో ఆ జాబ్ ఆపర్చునిటీ వల్ల అయితే మీకు చాలా యూజెస్ ఉన్నాయి. లైక్ 12 పాస్ క్యాండిడేట్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే దీని నుండి మీకు వచ్చే శాలరీ ఏంటంటే 25,000 పర్ మంత్ అయితే వస్తుంది. మరి ఆ జాబ్ని డైన్ ప్యాలెస్ ఫుడ్ అనే కంపెనీ వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మరి దాని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాం. సో దానికన్నా ముందు వీడియోని లైక్ చేయని వాళ్ళంటే లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేసేయండి. సో మరి డైన్ ప్యాలెస్ ఫుడ్ని వాళ్ళు ప్రొవైడ్ చేసిన రోల్ ఏంటంటే లోన్ అప్లికేషన్ స్పెషలిస్ట్ అనమాట. సో దాని గురించి డిస్క్రిప్షన్ వచ్చేటప్పటికి ఇది ఒక ఫుల్ టైం అంటే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండ్ అలాగే రిమోట్ జాబ్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్. మీ శాలరీ వచ్చేసి 25,000 ఉంటుంది అంటున్నారు. అండ్ రోల్ గురించి చెప్పేటప్పటికి ఇట్ ఈస్ అన్ హై ఆర్గనైజ్డ్ అండ్ డీటెయిల్ ఓరియంటెడ్ లోన్ అప్లికేషన్ స్పెషలిస్ట్. లోన్ అప్లికేషన్ స్పెషలిస్ట్ని వాళ్ళు తీసుకోవాలనుకుంటున్నారు. యాజ్ అ రిమోట్ ఎంప్లాయ్, యాజ్ అ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంప్లాయీగా మీరు ఏం చేస్తారంటే క్లయింట్స్ని అసిస్ట్ చేస్తారన్నమాట. అంటే లోన్ అప్లికేషన్ ప్రాసెస్లో క్లయింట్స్ని అసిస్ట్ చేస్తారు. వాళ్ళకి స్మూత్ అండ్ స్ట్రెస్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ ఉండేటట్టు చేసుకుంటారనమాట. లైక్ మీకు లోన్ ప్రొసీజర్స్ గురించి థరో అండర్స్టాండింగ్ ఉండాలి, స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అండ్ అలాగే క్లయింట్స్ని గైడ్ చేయగలిగే ఎబిలిటీ ఉండాలన్నమాట ప్రొఫెషనల్గా. సో కీ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేటప్పటికి డాక్యుమెంటేషన్ అసిస్టెన్స్ అంటే లైక్ నేను చెప్పాను కదా, క్లయింట్స్ని నెసెసరీ డాక్యుమెంట్స్ లోన్ అప్లికేషన్ పెట్టడానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ని తెచ్చుకునేలా గైడ్ చేయడం అండ్ అలాగే ఆ డాక్యుమెంట్స్ ఎంతవరకు యాక్యురేట్గా ఉన్నాయి, ఎంతవరకు కంప్లీట్గా ఉన్నాయని వెరిఫై చేయడం, ఇన్కమ్ స్టేట్మెంట్స్ని, క్రెడిట్ హిస్టరీస్ని అండ్ ఐడెంటిఫికేషన్ రికార్డ్స్ అన్నీ చూడడం అనమాట. నెక్స్ట్ అప్లికేషన్ రివ్యూ అంటే కంప్లీటెడ్ లోన్ అప్లికేషన్స్ని మీరు రివ్యూ చేయాలన్నమాట. లైక్ క్రిటేరియాని ఫాలో అవుతున్నాయా, రెగ్యులేషన్స్ని ఫాలో అవుతున్నాయా లేదా అని. ఒకవేళ అండ్ అలాగే అప్లికేషన్స్లో ఎర్రర్స్ని ఐడెంటిఫై చేసి రెక్టిఫై చేయాలన్నమాట. అండ్ క్లయింట్ సపోర్ట్, క్లయింట్స్కి మీరు లోన్ ప్రొడక్ట్స్ మీద గైడెన్స్ ఇవ్వాలి. వాళ్ళు ఆ ప్రొడక్ట్స్కి ఎవరెవరు ఎలిజిబిలిటీ, ఆ ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ ఏంటి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అని చెప్పాలన్నమాట. అండ్ అలాగే క్లయింట్ యొక్క ఎంక్వైరీస్ని కరెక్ట్గా అడ్రస్ చేయాలి. క్లియర్ అండ్ కన్సైన్స్ రెస్పాన్స్ అయితే ఇవ్వాలి వాళ్ళకి. అండ్ కొలాబరేషన్ విత్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ అంటే క్లయింట్స్ మధ్య మీరు ఒక బ్రిడ్జ్లా ఉంటారనమాట, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి క్లయింట్స్కి మధ్య. సో లోన్ అప్లికేషన్స్ని ప్రోగ్రెస్ని ట్రాక్ చేస్తూ ఉండాలి అండ్ అలాగే పెండింగ్ అప్లికేషన్స్ గురించి కూడా ఫాలో అప్ చేస్తూ ఉండాలి. అండ్ మెయింటైన్ accurate and organized records of all client interactions, application statuses and related documents, loan processing software to update and monitor client files. అండ్ అలాగే అన్ని అప్లికేషన్స్ అనేవి అన్ని రెగ్యులేషన్స్ని, పాలసీస్ని కరెక్ట్గా ఫాలో అవుతున్నాయా లేదా చూసుకోవాలి. పాలసీస్ ఏమైనా చేంజెస్ ఉంటే వాటి మీద అప్డేటెడ్గా ఉండాలి. లైక్ ఇండస్ట్రీ ట్రెండ్స్ మీద, మార్కెట్ డెవలప్మెంట్స్ మీద అప్డేటెడ్గా ఉండాలన్నమాట. నెక్స్ట్ అలాగే అసిస్ట్ విత్ షెడ్యూలింగ్ అపాయింట్మెంట్స్ ఫర్ లోన్ కన్సల్టేషన్స్ అండ్ ఫాలో అప్స్. అపాయింట్మెంట్స్ను కూడా మీరు అసిస్ట్ చేస్తూ ఉండాలి అండ్ అలాగే కోల్డ్ కాలింగ్ చేస్తూ ఉండాలన్నమాట. క్లయింట్స్కి కోల్డ్ కాల్ చేసి ఆ లీడ్స్ని రైజ్ చేసి సేల్స్ని క్లోజ్ చేయాలన్నమాట. సో రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్కి వచ్చేటప్పటికి హై స్కూల్ డిప్లొమా ఉండాలి, అంటే 12th పాస్ అని చెప్పాను కదా. అండ్ అలాగే ఈక్వాలెంట్ ఇస్ మ్యాండరేటరీ అండ్ పోస్ట్ సెకండరీ ఎడ్యుకేషన్, ఫైనాన్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ కూడా ప్రిఫరబుల్ అని చెప్తున్నాడు. ఒకవేళ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇన్ లోన్ ప్రాసెసింగ్ కానీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ, కస్టమర్ సపోర్ట్ ఉంటే కనుక ఇంకా మంచిది. ఫెమిలారిటీ విత్ కెనాడియన్ లెండింగ్ ప్రాక్టీసెస్ అండ్ రెగ్యులేషన్స్ ఇస్ అన్ అసెట్ అంట. అండ్ అలాగే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్ మీద అంటే లైక్ వర్డ్ మీద, ఎక్సెల్, పవర్ పాయింట్ మీద ఐడియా ఉండి ప్రొఫిషియన్గా ఉండాలి అండ్ అలాగే లోన్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ మీద ప్రొఫిషియన్గా ఉండాలి అండ్ ఎబిలిటీ టు మేనేజ్ మల్టిపుల్ అప్లికేషన్స్ అండ్ ప్రియోరిటైజ్ టాస్క్ ఎఫెక్టివ్లీ అంట. నెక్స్ట్ ఎక్సెప్షనల్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. డీటెయిల్ అండ్ యాక్యురసీగా ఉండాలి. సెన్సిటివ్ క్లయింట్ ఇన్ఫర్మేషన్ని కాన్ఫిడెన్షియల్గా మెయింటైన్ చేసి క్యాపబిలిటీ ఉండాలి. సో ఇందులో జాయిన్ అవ్వడం వల్ల మీకు బెనిఫిట్స్ ఏంటంటే ప్రొఫెషనల్ గ్రోత్ అండ్ స్కిల్ ఎన్హాన్స్మెంట్ ఉంటుంది, ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్ ఉంటుంది,
పాజిటివ్ కొలాబరేటివ్ అండ్ సపోర్ట్ టీమ్ వర్క్, రిమోట్ వర్క్ అండ్ అలాగే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ప్రాక్టీసెస్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ మీకు శాంపుల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ఇచ్చేసారు. సో ఇదండి లోన్ అప్లికేషన్ స్పెషలిస్ట్ యొక్క జాబ్ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్. సో మరి డిస్క్రిప్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ని ప్రెస్ చేయగానే మీకు ఇక్కడైతే ఈ పేజ్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు అప్లై నమ్మని ప్రెస్ చేయగానే మీకు అప్లికేషన్ వస్తుంది. అప్లై చేసేసుకోండి. సో దట్ మీకు రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ అంతా మెయిల్ ద్వారా పాస్ అవుతుంది. సో ఎవరైనా అప్లై చేసుకుని ఎవరికైనా మెయిల్ వస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ అప్డేట్స్. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, share the video and don't forget to hit the bell icon so you never miss out on latest opportunities. Best of luck with your job, sir. See you in the next video. Bye bye.